క్రైస్తవ్యానికి ద్రోహం జరుగుతుంది, క్రైస్తవ్యానికి దుర్మార్గం జరుగుతుంది. క్రీస్తుని బోధించేటువంటి సేవకుల్ని, క్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి విశ్వాసుల్ని డైరెక్ట్గా రోడ్ల మీదకి వచ్చి బాహాటంగా చర్చిల్లోకి జొరబడి తిట్టి, కొట్టి, చంపి, దూషించి, పరిశుద్ధ గ్రంథాన్ని తిట్టి, యేసు ప్రభును తిట్టి, మరియమ్మను తిట్టి చండాలంగా మాట్లాడుతున్నా ఏ రాజకీయ నాయకులు ఖండించటం లేదు, ఏ రాజకీయ నాయకులు చర్య తీసుకోవటం లేదు. కొన్ని చోట్లయితే రాజకీయ నాయకులే డైరెక్ట్గా వాళ్ళ నోటితో వాళ్లే క్రైస్తవుల్ని దేశద్రోహులుగా చిత్రీకరించి మాట్లాడటం. మనం కానీ మేల్కోకపోతే అంతా క్రైస్తవ్యం అయిపోతుంది, మనం జాగ్రత్త పడాలి, మేల్కోవాలి, అదిదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు నాయకుల స్థానంలో ఉండి చేయటం, ఇదంతా మీరు కళ్ళారా చూస్తానే ఉన్నారు. కాబట్టి క్రైస్తవులందరూ కూడా ఈ విషయాలను గ్రహించి కళ్ళు తెరుచుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను.